హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోస్ వంచారు చేస్తాను. ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పుడు బ్యాళ్ళు వేసుకొని 2 సార్లు బాగా కడుక్కొని ఒక కోస్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక చెంబు వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక విజిల్ మూత వేసుకొని ఒక విజిల్ కుగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది, చల్లగా అయింది. ఇప్పుడు మూత తీసి నీళ్ళు ఒక కప్పులోకి వంచుకోవాలి. ఇప్పుడు బ్యాళ్ళు కోసు ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు బండ్లి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెక్క లవంగం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 9-10 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక టమోటా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లారేకి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక కోసు బ్యాళ్ళు వేసుకున్నాం కదా, అది కొంచెం వేసుకోవాలి. కొబ్బరి 1/2 కప్ వేసుకొని ఇలా నున్నగా మిక్సీకి వేసుకొని ఇప్పుడు టమోటా, పచ్చిమిర్చి ఇలా అంతా వేసుకొని బాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు చిట్పట్లాడాక సన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇందాక కొబ్బరి బ్యాళ్ళు అంతా వేసుకుని రుబ్బుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసము వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక బ్యాళ్ళు ఉడికించిండే నీళ్ళు ఉన్నాయి కదా, వేసుకొని ఇప్పుడు ఒకసారి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి చూసుకోవాలి చిక్కగా ఉందా నీళ్ళుగా ఉందనేసి. ఇప్పుడు ఇందాక ఉప్పు వేసినాం కదా, చూసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా మరిగే వరకు విడాలి. వంచారు తయారైపోయింది. ఇప్పుడు పల్లి చేసుకున్నాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు చిట్పట్లాడాక చిన్న కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పల్లి బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక కోసు బ్యాళ్ళు ఉడికిండే ఆ పల్లి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. 1/2 కప్ పల్లీల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తే కోసు ఉంచారు పల్లి తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.